ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా దీన్ని పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్టుని ఎప్పుడు ప్రారంభించారంటే 10 డిసెంబర్ 1955లో జవహర్లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి ఇతను దీన్ని ప్రారంభోత్సవం చేశారు. ఇది జాతికి అంకితం చేసిన రోజు 4th ఆగస్ట్ 1967 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రజలకు అంకితం చేసింది. అంటే నీటిని విడుదల చేశారు. చూడండి ఇక్కడ ఇది 408 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. రైట్, ఇది చూడండి ఇక్కడ భారతదేశంలో రెండవ అతి పెద్ద రిజర్వాయర్ మనకు నాగార్జున సాగర్ రిజర్వాయర్. 408 టీఎంసీలు అంటే దేశంలోనే రెండవ అతి పెద్ద రిజర్వాయర్గా దీన్ని పిలుస్తారు. ఈ ప్రాజెక్టుకు ముందు భాగంలో ఈ రిజర్వాయర్ అనేది మనకు 408 టీఎంసీల నీటిని నిల్వ చేస్తూ ఉన్నారు.